ఈ మలబద్ధకము అనేది ఒక సామాన్యమైన ప్రాబ్లం, కానీ దీనిపై చర్చించడము లేదా దీనిపై మాట్లాడడానికి అందరూ ఆశయించుకుంటారు, చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు. ఇది వేరే వాళ్ళతో చర్చించినట్టు అయితే మనకు ఏ విధంగానైనా సొల్యూషన్ అనేది తెలుస్తుంది. కానీ మనలో మనమే దీన్ని పెట్టుకున్నట్టు అయితే ఏ సొల్యూషన్ అనేది తెలియదు. మలబద్ధకం చాలా సామాన్యంగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం. ప్రతిరోజు మీరు రసాన్ని ఆహారంలో గ్రహించినట్టు అయితే, చింతపండు రసంని ఏ విధంగానైనా వంటలో వాడినట్టు అయితే, లేదా రఫేజ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్టు అయితే, నీరు బాగా త్రాగినట్టు అయితే ఇలాంటి సమస్యలు మనకు రావు. మెడిసిన్స్ వరకు వెళ్ళే అవసరం పడదు. ఎవరికైతే బాగా యాంటీబయాటిక్స్ తీసుకుంటారో, లేదా బాగా మెడిసిన్స్ తీసుకుంటున్నారో, లేదా ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, లేదా ఏజ్ వలన కాన్స్టిపేషన్ రావడము, లేదా ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ రావడము, ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనము నిజమైన ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు. కానీ నార్మల్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఆసన ప్రక్రియ లాంటివి చేసి ఈ యొక్క రఫేజ్ వాటర్ ఇంకా డయట్ చేంజ్ని మార్చుకొని కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బయటపడగలుగుతారు. మనము వెస్టర్న్ వాష్రూమ్ యూజ్ చేయడం వలన ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మనము ఇండియన్ వాష్రూమ్ ఒకవేళ యూజ్ చేసినట్టు అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క పాస్చర్ అక్కడ ఉండే మజిల్స్పై కాంట్రాక్ట్ చేసి, అక్కడ ఉండే మజిల్స్ని కాంట్రాక్ట్ చేసి మలమూత్ర విసర్జన క్రియలో సహకరిస్తాయి. దీన్నే మనము సంస్కృతంలో మాలాసనం అని అంటాము. అంటే మలాసనము అంటే మల విసర్జనలో హెల్ప్ఫుల్ ఉండే ఆసనము. ఈ ఆసనం చేసే ముందు మనము కొద్దిగా వార్మప్ చేస్తే బాగుంటుంది. ఎలాంటి వార్మప్ చేయాలి? బద్ధకోనాసనము. ఇండియన్ వాష్రూమ్ ఇవాళ రేపు వాడట్లేదు కాబట్టి దానిపై కూర్చోవాలంటేనే మనకు కొద్దిగా కష్టంగా భావిస్తాము. కాబట్టి బద్ధకోనాసనము ముందు చేసినట్టు అయితే తొడ కండరాలలో ఉన్న కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దాంతో మనము మాలాసనం చేయడానికి ఈజీగా ఉంటుంది. తొడలని కొద్దిగా పైకి కిందికి చేయడం వలన ఆ కండరాలు ఫ్రీగా అయిపోతాయి. ఈ యొక్క బద్ధకోనాసనము కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో రిలీజ్ చేయడానికి చాలా సహకరిస్తుంది. ఈ విధంగా తొడలని పైకి కిందికి అన్న తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కుడి చెకాలుని కుడి అరిచేయి పక్కకు తెచ్చిపెట్టండి. అలా పెట్టి ఇక్కడ ఉండి మనము పృష్ఠభాగాలని కిందికి తీసుకొని రావాలి. ఇక్కడ ఈ విధంగా పృష్ఠాసనంలో రావాలి. ఇలా పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మోకాల్ని కింద పెట్టి మోచేతులని కూడా కింద పెట్టవచ్చు. దీంతో మన కుడి పృష్ఠ భాగము ఎడమ తొడలో బాగా స్ట్రెచ్ పడుతుంది. పొత్తి కడుపులో ప్రెషర్ పడుతుంది. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఎడమ పాదాన్ని కూడా ముందుకు తెచ్చేయండి. ఎడమ పాదాన్ని కూడా ఆ మ్యాట్ కోణంలో పెట్టేసి ఇలా పృష్ఠాసనంలో ఉండడము, దాని తర్వాత మోచేతులపై వెళ్ళడము రెండు చేయవచ్చు. మీతో ఎంత వీలవుతే అంత చేయండి. దాని తర్వాత పైకి వచ్చేసి ఆ కుడి పాదాన్ని కూడా ముందుకు తెచ్చి మాలాసనంలో రండి. ఇలా కూర్చోడానికి అసహ్యంగా ఉందండి అని చాలామంది అంటూ ఉంటారు. అసహ్యంగా ఉన్నా ఇలా కూర్చోవడం తప్పదు. ఇలా కూర్చోవడం మాత్రంలోనే మలమూత్రం విసర్జన క్రియలో బాగా చేంజ్ అనేది వస్తుంది. కాళ్ళ వేళ్ళని దూరంగా చేసి కూర్చోవచ్చు. ఎవరికైతే కష్టంగా ఉందో, ఎవరికైతే ఇది సులభంగా ఉందో వాళ్ళు కాళ్ళ వేళ్ళని నిటారుగా స్ట్రైట్గా చేసి పెట్టి కూర్చోవచ్చు. ఇక్కడ చేతులను నమస్కారంలో చేసి ఆ తొడలని ఇంకా ఎక్కువగా దూరంగా చేయడం వలన
పుత్తి కడుపులో ఉన్న కండరాలలోని పీల్చి అక్కడ బిగిసి వేసి ఉండడం వలన ఈ యొక్క ప్రక్రియ అక్కడ ఉండే అపాన ప్రాణవాయుపై బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ యొక్క ప్రాణవాయు అక్కడ ఉండే మలమూత్ర విసర్జన క్రియలో బాగా సహకరిస్తుంది. తలని కింద వేయకుండా వీపుని సూటిగా కూడా చేయవచ్చు. దాంతో కూడా ఈ ఆసనము ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండడము, దాని తర్వాత ఈ ఆసనంలో మనము కుడి పక్కకు ఎడమ పక్కకు మూవ్ అవ్వడం కూడా చేయవచ్చు. అలా మూవ్ అవుతే కూడా చాలా మంచిది. కాన్స్టిపేషన్ అయినప్పుడు ఈ ఆసనం చేస్తే బాగుంటుంది, చేయవచ్చు. కాన్స్టిపేషన్ లేనప్పుడు కూడా ఈ ఆసనం చేయాలి, చేస్తే చాలా మంచిది. అయితే యోగా చేసేటప్పుడు ఈ ఆసనం చేస్తే చాలా చాలా మంచిది. యోగా చేసే ముందు మనము మలమూత్రాలు విసర్జించి దాని తర్వాత ఈ ఆసనంలో కూర్చోవాలి. యోగా చేసేటప్పుడు మలమూత్రాలు విసర్జించి దాని తర్వాత యోగా చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిది. మీరు డైరెక్ట్గా మలమూత్రాలు విసర్జించకుండా యోగా క్లాస్కి వచ్చినట్టు అయితే మీ పొట్టలో ఇబ్బంది అవ్వచ్చు. ఈ విధంగా ఆసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి మళ్ళీ బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంలో కూర్చొని మనము తొడలని రిలాక్స్ చేయవచ్చు, లేదా అలానే పెట్టి తలని కిందికి తీసుకొని రావచ్చు. అలా చేయడం వలన కూడా మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో రిలీఫ్ అనేది దొరుకుతుంది, లభిస్తుంది. ఈ విధంగా మనము ఆసనం చేసి రిలాక్స్ అయిపోవాలి. ఈ మాలాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాలాసనం చేయడం వలన శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, మలబద్ధక సమస్య ఎలా తగ్గుతుందో కృష్ణ గారి మాటల్లో విందాం. మన శరీరంలో ఆహారాన్ని తీసుకోవడానికి ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం పేరు ప్రాణవాయువు. ఈ యొక్క ప్రాణవాయు ఆక్సిజన్ని గ్రహించడము, ఆహారాన్ని గ్రహించడము, ఎవరైనా మాట్లాడుతుంటే సమాచారాన్ని గ్రహించడము, ఇవన్నీ ప్రాణవాయు చేస్తుంది. అలానే మన శరీరం నుంచి ఏదైనా బయటికి వెళ్ళిపోవాలంటే అపాన ప్రాణవాయు వీటిని బయటికి పంపించేస్తుంది. అపాన వాయు మన నాభి కింది భాగం నుంచి గుహ భాగం వరకు ఉంటుంది. ఈ యొక్క ప్రాణవాయు అన్ని మలమూత్ర విసర్జనాలు బయటికి చేయడము, చెమట బాగా రావడము, అలానే ఆలోచనలని కూడా బయటికి పంపించడము, అంటే ఏ ఆలోచనలు అయితే మనకు అవసరం లేదో అవిటిని తొలగించడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మన శరీరానికి ఏదైతే అవసరం లేదో ఈ యొక్క అపాన ప్రాణవాయు అన్నిటినీ బయటికి పంపిస్తుంది. ఈ అపాన ప్రాణవాయు యాక్టివేట్ చేసినట్టు అయితే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అపాన ప్రాణవాయు రెండు కలిసి సమాన వాయుతో డైజెషన్ని చేస్తాయి. డైజెషన్ ఎక్కడైతే బాగా లేదో అక్కడ ఈ యొక్క ఎక్స్క్రిషన్ కూడా బాగా ఉండదు.